హే గైస్, కొత్తగా వేసిన బైపాస్ రోడ్ ని చూద్దామని మా బావని బ్రతిమలాడి మరీ బయలుదేరడం జరిగింది. పొలాల మధ్య నుంచి వెళ్లిన ఈ బైపాస్ మాత్రం మామూలుగా లేదు మామ. ఈ బైపాస్ రోడ్ వల్ల మా ఊర్లో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. వారిని ఇది చూడండి మామ, ఇంతలో కొండల్ని జీల్చి రోడ్ ఎంత బాగా చేసినారో. ఇంతలో నాకెందుకో డౌట్ వచ్చింది, ఏంట్రా ఇంకా దరిద్రం పలకరించలేదు అని. డౌట్ వచ్చిందో లేదో అంతే మామ, వెంటనే బండ్లో పెట్రోల్ అయితే అయిపోవడం జరిగింది. హైవేని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇలా వస్తుంటే పెట్రోల్ అయితే అయిపోయింది దారిలో. మా బావ అయితే చాలా కష్టపడుతున్నాడు పెట్రోల్ ఏం చేద్దామని చెప్పి. నాకైతే ఇంకా ఏం చేయాలో వేరే ఆలోచన కూడా రావడం పట్టిందని. అప్పటికి మా బావ చెప్తానే ఉన్నాడు, మామ ఇప్పుడు వద్దురా ఎప్పుడైనా తీసుకెళ్తా అని. నేను వినను. తీట వద్దని చెప్పినా తీసుకొచ్చినందుకు పనిష్మెంట్ గా పెట్రోల్ బంక్ వరకు బండి నేనే దోయాలంట మామ. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దోసినాక ఇక నా వల్ల కాదని ఒక చోట అయితే కూర్చుండిపోయినా మామ. అయినా కూడా వదలకుండా పెట్రోల్ బంక్ వరకు నాతోనే దోయించినాడు మా బావ. అంత దూరం దోసుకుంటా పెట్రోల్ బంక్ కి రీచ్ అయినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది మామ. కానీ ఆ హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేసేంత ఓపిక కూడా నా దగ్గర లేదు మామ. ఆ టైంలో వెంటనే ఇంటికి చేరుకొని బాడీ పెయిన్స్ టాబ్లెట్ వేసుకొని స్లీప్ వేసినా మామ. మీరు మాత్రం ఇలాంటి విహార యాత్రలకు పోయినప్పుడు పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోండి మామ, ఎందుకైనా మంచిది.